ఆ ఫ్రెంచ్ ఆ యొక్క కోర్టులో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, వీళ్ళకి ఎలాగైనా సరే సత్యం చెప్పాలి. అవివేకంతో ఉన్నారు వీళ్ళు, బైబుల్ అక్కర్లేదు అంటున్నారు, బైబుల్ చదవనక్కర్లేదు అంటున్నారు అని చెప్పి ఆ వ్యక్తి వాళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఒక సమయంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీకు ఒక స్టోరీ చెప్తానన్నాడు. స్టోరీస్ అంటే చాలామందికి ఇష్టం కదా. అందరూ బట్టి చెప్పయ్యా ఫ్రాంక్లిన్, నువ్వు చాలా అద్భుతంగా నేరేట్ చేస్తావు, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నువ్వు అద్భుతంగా స్టోరీ టెల్లరు కాబట్టి చెప్పన్నప్పుడు ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏం చేశాడంటే రూతు గ్రంథాన్ని, బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథాన్ని పేర్లు మార్చేసి, అంటే రూతు గ్రంథంలో మనకు ఎవరు కనబడతారు? నయోమి, రూతు, వార్పాయిలు కనబడతారు కదండి. సో ఆ పేర్లు తీసేసి ఫ్రెంచ్ పేర్లు ఉంటాయి. అంటే మన దేశానికి కొన్ని పేర్లు ఉంటాయి కదండి. మన భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రామారావు, సురేషు ఇలాంటి పేర్లు కామన్ నేమ్స్ ఉంటాయి. అలాంటి పేర్లు పెట్టి స్టోరీ చెప్పేటప్పటికి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయారట. అబ్బా ఎంత బాగుంది, ఇందులో సాహిత్యం ఎంత బాగుంది, ఇందులో వెకాబులరీ ఎంత బాగుంది అని చెప్పి వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయారు. మంచి స్టోరీ తీసుకొచ్చి మంచి సాహిత్యాన్ని చెప్పావయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అద్భుతంగా ఉందన్నారట వాళ్ళు. ఏమండి, ఒక స్టోరీ పరిశుద్ధ గ్రంథంలోంచి ఎప్పుడైతే వారికి చెప్పగానే అది వారి హృదయాన్ని తాకింది. పేర్లు మార్చేసి చెప్పినా సరే అందులోని సారాంశం వారిని తాకినప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, మీరు తిరస్కరించినటువంటి బైబిల్లోంచి ఈ కథ మీతో చెప్పాను అన్నాడట. స్తోత్రం చెప్పండి. మీరు ఏ బైబిల్ని అయితే తిరస్కరించారో ఆ బైబిల్లో ఉన్నటువంటి స్టోరీనే చెప్పాను అన్నప్పుడు నిజంగా వారందరూ కూడా బైబిల్ మీద ఒక మంచి నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందరి మొఖాలు ఎరిపెక్కేసినాయి అంట. ఏమండి, ఇది బైబిల్లోంచి చెప్పబడినటువంటి వాక్యం అని ఎప్పుడైతే చెప్పగానే అందరి ముఖాలు ఎరిపెక్కేసినాయి, అందరి ముఖాలు ఒక రకంగా మాడిపోయినాయి అట. అప్పుడు వరకు ఎంత బాగుంది ఎంత బాగుంది అన్నారు, కానీ బైబిల్ నుంచి అనే చెప్పేటప్పటికి వారి ముఖాలు ఎరిపెక్కేసినాయి, ముఖాలు మాడిపోయినాయి. ఒక మాట నేను చెప్తున్నాను, జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే మన జీవితాన్ని ఆశీర్వాదం పొందుకోలేం. ఈరోజు చాలామంది జీవం లేనిటువంటి పుస్తకాలను ప్రేమిస్తున్నారండి, జీవం లేనిటువంటి సాహిత్యాన్ని ప్రేమిస్తున్నారు. హ్యారీ పోటర్ ఎంతమంది తెలుసు మీకు? హ్యారీ పోటర్ అనేటువంటి పుస్తకం ఉందండి, ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసిన. అంతా ఫిక్షనే, అంతా కూడా మాయలు, అంతా మంత్రాలు. ఇటువంటి పుస్తకాలని ప్రజలు ఈ రోజున ప్రేమిస్తున్నారు. కానీ సత్యవాక్యము నీ జీవితాన్ని మార్చేటువంటి పుస్తకము, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి పుస్తకము, దిశానిర్దేశకత్వాన్ని సూచించేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెడుతున్నారు. అందుని బట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, దాని యొక్క సారాంశాన్ని గమనించండి, దాని ప్రకారం జీవించండి. ఇహ పరలోకాల్లో కూడా, అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము దేవుని వాక్యం నిన్ను గైడ్ వలె నడిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు మరణించిన తర్వాత కూడా దేవుని వాక్యం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ద బైబుల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఎవర్ రీడ్. బైబిల్ అనేటువంటిది ప్రపంచంలో అత్యుత్తమైన పుస్తకం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. చంద్రమండలం మీద చదవమైనటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. మొట్టమొదటిసారిగా ప్రింట్ అయిన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథమే. మొట్టమొదటిసారిగా ఒక భాష నుంచి మరొక భాషకు తర్జుమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అనేక కోట్ల మందిని అది మార్చుకుంటూ అనేక మందిని ప్రభావితం చేస్తున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథం. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ మోతలు మోగించినటువంటిది పరిశుద్ధ గ్రంథం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ సువార్తను ఎంత అద్భుతంగా చెప్పాడు, ఈ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.